నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు గురుగారు, ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నరసింహస్వామి నా గురించే మేడం. కాస్త గట్టిగా మాట్లాడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 1971. మరొకసారి చెప్పండి. మరొకసారి చెప్పండి. 21 నవంబర్ 1971 ఉదయం 6:30 మేడం. నా గురించే తెలుసుకుందామని చేస్తున్నాను గురువు గారికి. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 6:30 మేడం, ఖమ్మం. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాది 21 నవంబర్ 1971 సార్. ఖమ్మంలో జన్మించాను. ఉదయం 6:30. నాలోని యోగాలు, తర్వాత జ్యోతిషాలయంలో లైవ్ ఛానల్స్లో వచ్చే యోగం ఉందనేటువంటి తపన నాకు తెలుస్తుంది. ఎలా ఉంటుంది చెప్పరా సార్? ఇక్కడ తిరునగర నరసింహాచార్యుల. అవునండి. ఇక్కడ ఇప్పుడు మీ పేరు నేను చెబితే జనాభా ఏమనుకుంటారు, ఏదో రికార్డ్ అనుకుంటారు, లైవ్ అని అనుకోరు మీ పేరు నేను చెప్పేదాన్ని. లగ్నం వచ్చేసి మీది వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి ధనుసు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో రవి, గురువు, అలాగే బుధుడు, శుక్రుడు ఉన్నారు. లగ్నంలో ఉన్నటువంటి గురువు అలాగే బుధ శుక్రులు దానికి ఉన్నటువంటి ఆ జిజ్ఞాసకు గల కారణం. దశమాధిపతి అయినటువంటి రవి కూడా దానికి గల కారణం. అయితే జన్మజాతకంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు విద్యాస్థానంలో ఉండటం ఇది దానికి కూడా ఒక కారణం. ఎందుకంటే పరివర్తన యోగం ఉన్నది మీకు జాతకంలో. ఎలా అంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట్లో, 4వ స్థానాధిపతి అయినటువంటి శని సప్తమంలో, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మన లగ్నంలో. కాబట్టి ఈ విధమైనటువంటి పరివర్తన యోగాలు జన్మజాతకంలో అఖండమైనటువంటి యోగాలంటే అంటే ఈ మహాపురుష యోగాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ లేవు. కానీ విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ లగ్నాధిపతి 4వ ఇంట్లో ఉన్నందువలన పరివర్తన యోగం ఉన్నది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ అది దోషం కిందకే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఈ కుజ మహాదశ అంతా కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది. రాహు మహాదశ 2017 జూలై వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే పరాక్రమ రాహు కాబట్టి మీరు అక్కడ మీ యొక్క ప్రతిభ బయటకు పడేదానికి అవకాశం ఉంటుంది. దశమాధిపతి అయినటువంటి రవి ఇక్కడ లగ్నంలో ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం ద్వారా 7.5 సంవత్సరం శని ఎప్పుడైతే అయిపోతుందో ఈ మూలా నక్షత్రానికి, అది అయిపోయిన తర్వాత నుంచి పింబటి నుంచి మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. తాడిపత్రి నుంచి పద్మ గారు. నమస్కారం అండి పద్మ గారు, మాట్లాడండి. హలో, నమస్కారం మేడం. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ 4/5/1992 మధ్యాహ్నం 1:45. ఎక్కడ పుట్టారండి? అనంతపురము. గురుగారితో మాట్లాడండి. సందేహం చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. అమ్మాయి ఉద్యోగము పెళ్లి గురించి అడగాలనుకున్నానయ్యా. ఇక్కడ మీ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా సింహలగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. జన్మ లగ్నంలో గురు, తర్వాత పంచమంలో సింహలగ్నానికి పంచమ స్థితిలో రాహు, తర్వాత 6వ ఇంట్లో శని, అష్టమ కుజబుధుల యొక్క కలయిక, 9వ ఇంట్లో రవి ఉచ్చస్థితిలో శుక్రునితో, దశమంలో చంద్రుడు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో కేతు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ రాహు మహాదశలో శని జరుగుతూ ఉన్నదమ్మా. ఈ రాహు పంచమ స్థితిలో, శని సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. వివాహానికి సంబంధించినంత వరకు ఇప్పుడు బాగున్నది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే ఈ జన్మజాతకానికి ఇక్కడ వివాహ సమయం ఆసన్నమైనది. మీరు వివాహ ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు బుధునితో కూడా చేరి ఉన్నందువలన, కుటుంబాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో, అందులో కూడా కుజునితో చేరి ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ దోషం ఉంటుంది. కాబట్టి కుజ దోషానికి మీరు తప్పక పరిహారం చేయించండి. ఏంటంటే ఇక్కడ బుధుడు కుజుడు ఉన్నారు కాబట్టి ఈ బుధ కుజుల యొక్క కలయిక ఇక్కడ ఉన్నందువలన హనుమంతుడు బుధుని యొక్క, అంటే బుధుడు వచ్చి విష్ణు భక్తి కారకుడు, హనుమంతుడు కూడా విష్ణు భక్తిని చేసేటువంటి శివతత్వం అది. కాబట్టి ఆ హనుమంతుని ఆలయంలో చక్కగా పూజ చేయించండి. తర్వాత ఈమెకి వృత్తి సంబంధంగా కూడా ఇప్పుడు బాగుందమ్మా రేపు అక్టోబర్ 1 నుంచి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుజదోషం
ఉండటం వలన వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ గడియలు ఉన్నప్పటికీ కూడా అది ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉంటుంది. దానివలన ఆలస్యమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుజుడు అంత గట్టిగా అష్టమ స్థానంలో మాంగళ్య స్థానంలో కూర్చొని ఉన్నందువలన రేపు వివాహంలో ప్రమాదాలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుని ప్రార్థన చేయటం, హనుమంతుని సేవించడం ద్వారా తప్పక మంచి జరిగేదానికి అవకాశం ఉందమ్మా. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. చిన్నారావు గారు తణుకు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి చిన్నారావు గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి చిన్నారావు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. హలో చెప్పండి. నమస్తే అండి. 24/9 1997 దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి, క్లియర్ గా మా వాయిస్ నాకే వినిపిస్తుంది. 24 నిమిషాలు. ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. మీరు ఇచ్చింది 24/9/1997 ఉదయం 9:24. లగ్నంలో శుక్రుడు మాలవ్య మహాపురుష యోగంలో, రెండో ఇంట్లో ఇక్కడ కుజుడు ఉన్నాడు, సప్తమాధిపతి కుటుంబాధిపతి. 4వ ఇంట్లో గురువు వక్రతత్వం చెంది మకర రాశిలో నీచ స్థానంలో, తర్వాత పంచమ కేతు, 6వ ఇంట్లో శని వక్రించి గురువుకి శనికి పరివర్తన యోగంలో, తర్వాత 9వ స్థాన చంద్రుడు, ఏకాదశ రాహు బుధుడు, 12వ ఇంట్లో రవి ఉన్నటువంటి జాతకం. ఈ రవి ఇక్కడ జన్మ జాతకంలో లాభాధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నందువలన 12వ ఇంట్లో పాపగ్రహం ఉండటం మంచిది. కానీ ఏకాదశానికి అధిపతి అయి 12వ ఇంట్లో ఉంటే ఉన్నటువంటి ఆదాయ లాభాదాయ అంటే జీవితం త్వరగా స్థిరపడ్డా కూడా ఆదాయం వచ్చేదంతా కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతకరీత్యా ధనాధిపతి ధనస్థానంలో, సప్తమాధిపతి ధనస్థానంలో ఉండటం యోగమై ఉన్నప్పటికీ కుజుడు తన స్వస్థానమై ఉన్నా కూడా ఆ కుజుడు వచ్చేసి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. కొంతవరకు అది బెటర్ అని చెప్పాలి. కాకపోతే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం ద్వారా తప్పకుండా ఆ రవికి ఉన్నటువంటి దోషం తగ్గి జీవితం త్వరగా స్థిరపడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఈ గురు ఇందులో కూడా రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ 6 వరకు కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సూర్యుని ఆరాధన చేయటం ఈ జాతకులకు మంచిది. మరొక కాల్తో మాట్లాడతాం. గుంటూరు నుంచి శ్రీదేవి గారు. నమస్కారం అండి శ్రీదేవి గారు, మాట్లాడండి. చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి? ఆనందంగా ఉంది. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు అండి వెంకటేష్. చెప్పండి. 1/2/1988 88 సోమవారం మధ్యాహ్నం 2:20 మధ్యాహ్నం 2:20 ఏ ఊర్లో అమ్మా? గుంటూరు జిల్లానే. గుంటూరు. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా ఇక్కడ వృషభ లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో స్వస్థానంలో చంద్రుడు, పంచమంలో కేతు, సప్తమంలో కుజుడు తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా రుచిక మహాపురుష యోగాన్ని, అష్టమ శని, 9వ ఇంట్లో రవి, అలాగే 10వ ఇంట్లో శుక్రుడు బుధుడు, ఏకాదశంలో గురు రాహుల యొక్క కలయిక, 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు వివాహం కోసం మాత్రం ఇతని కోసం ప్రయత్నం చేసే పని అయితే నెక్స్ట్ జూలై నుంచి అంటే 2017 జూలై 17వ తారీఖు నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఈలోపు వృత్తి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వృత్తి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మొన్న ఏప్రిల్ నుంచే అది బాగుంది, 29 ఏప్రిల్ నుంచి. కాబట్టి ఆయన్ని ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా వృత్తిలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడతాం గురుగారు. నెల్లూరు నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. హలో చెప్పండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/2005 మంగళవారం తెల్లవారుజామున 3:55. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, వినపట్లేదా? మా బాబు గురించి చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం సింహలగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 4వ పాదం అమ్మ.
విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు తన స్వస్థానంలో 9వ ఇంట్లోనే చంద్రుడితో కూడా చేరి చంద్రమంగళ యోగంలో మంచి లక్ష్మీ యోగంలో రవి బుధుల యొక్క యోగము అద్భుతంగా బుధాదిత్య యోగము అలాగే శుక్రుడు స్వస్థానంలో 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. బాగుంది, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. రేపు జూన్ 26 నుంచి శుక్రమహాదశలో గురువు వస్తాడు. ఈ గురువు కూడా వాక్ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు పరాక్రమ స్థానంలో దశమాధిపతి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. జాతకం బాగుంది. జాతకంలో ఏమి పెద్ద దోషాలు ఏమి లేవు, భయపడాల్సిన అవసరం లేదు. మంచి జాతకం, మంచి యోగాలే ఉన్నాయి. కాబట్టి బాగా చదువుకుంటాడు. ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేదానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విద్యాస్థానాధిపతి మాతృస్థానాధిపతి అయినటువంటి కుజుడు తండ్రి స్థానాధిపతి కూడా తండ్రి స్థానంలోనే ఇక్కడ ఉండటం యోగ కారణం. చంద్రమంగళ యోగం ఉన్నది బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. మరొక కాలుతో మాట్లాడతాం గురుగారు. అమలాపురం నుంచి హేమ గారు. నమస్కారం అండి హేమ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మే 11 మే 11 1993. టైం చెప్పండి. నైట్ 1:50. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ అమలాపురం దగ్గర రాజధాని. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మ. నమస్తే హేమ గారు, చెప్పండి. తమ్ముడు ఏంటమ్మా తమ్ముడు? హలో సార్, మీ తమ్ముడు ఏంటో చెప్తున్నారు. గేట్ కోచింగ్ తీసుకుంటున్నానండి. ఓకే, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ కోచింగ్. ఇక్కడ మీ అబ్బాయి మీ సహోదరుడి లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి ఇక్కడ వచ్చేసమ్మా ధనుసు రాశి, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని కుంభలగ్నంలో ఉన్నాడు. దాన్ని శాసమహాపురుష యోగం అంటాం. 2వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో, అలాగే 3వ ఇంట్లో రవి ఉచ్చస్థితిలో బుధునితో, 4వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో కుజుడు నీచస్థితిలో, 8వ ఇంట్లో గురువు వక్రతత్వం చెంది, 10వ ఇంట్లో రాహు నీచస్థితిలో, ఏకాదశంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు పాపగ్రహాలై ఇక్కడ నీచస్థితిలో, 2 గ్రహాలు ఉచ్చస్థితిలో, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నటువంటి జాతకం. కుటుంబాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురు శుక్రుల యొక్క దృష్టి సమదృష్టి ఉన్నది ఇక్కడ. అయితే ఇప్పుడు కుజమహాదశ జరుగుతున్నది. ఈ కుజుల్లో రవి జరుగుతూ ఉన్నది. అయితే రవి ఇక్కడ జన్మజాతకంలో సప్తమాధిపతి పరాక్రమ స్థానంలో ఉండటం, అందులో కూడా ఇతను కొద్దిగా కష్టపడినట్లయితే అమ్మ తప్పకుండా ఫలితం సాధించేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దశమ స్థానాధిపతి అయినటువంటి వాడు కూడా నీచ స్థితిలో పడిపోయి ఉండటం, అందులో 6వ ఇంట్లో కుజుడు పాపగ్రహమై పాపస్థానంలో ఉంటే అది మంచిదే. కానీ దశమాధిపతి అక్కడ ఉండటం వలన మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ సంబంధమైనటువంటి వాటి కోసం మాత్రం ప్రయత్నాలు చేయటం అంత గొప్పగా ఏముండదు. కాలము ఇది ధనము వ్యర్థం అవుతుంది. కానీ ఈ రాహు ఇక్కడ నీచ స్థితి కలిగి ఉన్నందువలన ఆ రాహుని ఎవరు చూడకపోవడం వలన ఇక్కడ ఇంకా కావాలంటే కూడా ఈ ఆర్మీ నేవీ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటికి ప్రయత్నం చేయమనండి. కొంచెం ప్రయత్నంతో వాటిని సాధించుకునేదానికి అవకాశం. మరొక కాలుతో మాట్లాడతాం గురుగారు. విజయనగరం నుంచి రామానాయుడు గారు. మేడం నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అదే మేడం, నా గురించి తెలుసుకున్నాను మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి. 12/7/1984 మేడం. మరొకసారి చెప్పండి. 12/7/1984. 12/7/1984. అవును మేడం. చెప్పండి పుట్టిన టైం. 1984. పుట్టిన టైం చెప్పండి. టైం అయితే లేదు మేడం. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుండా జాతకం చెప్పడం అనేది అసాధ్యం అనమాట. గురుగారు మాట్లాడతారు, వినండి. ఇక్కడ టైం లేకుండా చెప్పడం అన్నది మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఏదో మీరు ఫోన్ చేశారు కాబట్టి ఏదో మొక్కుబడి కోసం నేను చెప్పడం అన్నది నేను చేయను. ఎందుకంటే జన్మజాతకంలో ఏదో ఉందో అది చెప్పాలి. కానీ రేపటి రోజున ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారు ఇలా చెప్పారంటే అది కష్టం. ఎందుకంటే ఆ రోజున మీరు చేసిన మీరు పుట్టిన టైం తెలియకపోతే లగ్నం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, నక్షత్రం కూడా మారిపోవచ్చు, అప్పుడు రాశి మారిపోతుంది. దానివల్ల నేను చెప్పి ప్రయోజనం ఉండదు. దయచేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసినంత మాత్రాన, కొంతమంది సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్, కొంతమందికి తెలియకుండా ఏదో రాసేస్తారు, దాన్ని డేట్ ఆఫ్ బర్త్గా పెట్టుకుని జాతకం చెప్పంటే కూడా అది ప్రయోజనం ఉండదు. కాబట్టి మీది తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు ఒకవేళ వివాహం అయితే మీ పిల్లలది కానీ లేదా భార్యది కానీ, లేదా మీకు వివాహం కాకపోతే సోదర సహోదరులది ఎవరిదైనా ఉన్నా కానీ దానిని చూసి మీ జాతకం చెప్పవచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, దానివలన మీకు ప్రయోజనం ఉంటుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. తాడేపల్లిగూడ నుంచి లలిత గారు. నమస్కారం అండి.
నమస్కారం అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/9/1996 అండి. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 9:50 ఎక్కడ పుట్టారు? విజయవాడలో పుట్టింది. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మ లలిత గారు. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఆ అమ్మాయి చదువు విద్య ఎలా ఉంటుంది, భవిష్యత్తు పెళ్లి అది ఎలా ఉంటుంది తెలుసుకుందామనండి. ఇక్కడ ఈ అమ్మాయి లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. ఇక్కడ పరాక్రమ స్థానంలో బుధుడు స్వస్థానంలో, 6వ ఇంట్లో శని వక్రించి కేతువుతో, అలాగే 8వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ స్థితిలో, 9వ ఇంట్లో వచ్చేసి 10వ ఇంట్లో వచ్చేసి శుక్రుడు కుజుడు నీచంలో, ఏకాదశంలో రవి, 12వ ఇంట్లో బుధరాహుల యొక్క కలయిక. 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి. ఏకాదశంలో సింహరాశిలో ఎప్పుడైతే రవి ఉన్నాడో జాతకంలో ఉన్న సమస్త దోషాలను ఆ రవి హరించివేయగలడు. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా వివాహ దోషం ఉన్నదమ్మా. ఎందుకంటే ఈ అష్టమ చంద్రుడు ఏదైతే ఉంది మాంగళ్య స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా పరివర్తన యోగం ఉన్నది కాబట్టి కొంత ఇబ్బంది కలగజేస్తుంది. తర్వాత బుధరాహుల కలయిక 12వ ఇంట్లో ఉంది. 12వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ మంచి యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా రాహు అక్కడ కన్యారాహు అయి ఉండటం చాలా మంచిదని మన వాళ్ళు చెప్తుంటారు. కానీ హస్తలో ఉంది రాహు. హస్త చంద్రుడికి సంబంధించినటువంటిది. దానివలన ఈ నాడీ మండలం మీద పనిచేయటం వలన బుద్ధి వక్రించేదానికి అవకాశం ఉంటుంది. దానివలన వివాహ సమస్యను తనే కొని తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ చంద్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి లలితా సహస్రనామాన్ని తప్పకుండా ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దానివలన అమ్మవారి యొక్క అనుగ్రహంతో అక్కడ ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. తణుకు నుంచి రామారావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి రామారావు గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ అండి. నమస్తే అండి. 20వ తారీఖు అండి. 20వ తారీఖు అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి రామారావు గారు. 5వ నెల 20 కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాల్తో మాట్లాడదాం. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? విజయవాడ నుంచి మాధవిని మాట్లాడుతున్నానండి. చెప్పండి మాధవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా తమ్ముడి గురించి కనుక్కుందామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/1988. 12/6/1988. అవునండి. పుట్టిన టైం చెప్పండి. 8:20 AM అండి. 8:20 AM. గురుగారితో మాట్లాడండి. నూతత్తులో జన్మించాను. ఎక్కడమ్మా? నూతత్ అండి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా, చెప్పండి. చెప్పండి మాధవి గారు. నమస్తే అండి. నమస్తే. మా తమ్ముడు బిజినెస్ చేస్తున్నాడండి. వెరీ గుడ్. స్టార్ట్ చేసినా ఆగిపోతుంది. తనకు ఒక బిజినెస్ కలిసి వస్తున్నా జాబే బాగుంటుందాం అనుకున్నాను. ఇక్కడమ్మా మీ తమ్ముడు యొక్క జాతకంలో వృత్తి స్థానంలో గురుచంద్రుల యొక్క యోగం ఉన్నది. అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. గజకేసరి యోగం. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా దశమంలో ఉన్నాడు. మేషరాశిలో కర్కాటకలం, కృతికా నక్షత్రం 1వ పాదం, గురుచంద్రుల కలయిక. ఏకాదశంలో రవి, శుక్రుడు వక్రించి, బుధుడు కూడా వక్రించి ఉన్నటువంటి జాతకం. అయితే అష్టమ కుజ రాహులు, రాహు మహాదశ జరుగుతుంది. రాహు పాపగ్రహమై పాపస్థానంలో ఉన్నాడు. కానీ వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా అక్కడ ఉన్నందువలన, ఆ రాహు మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఏదైనా ప్రయత్నం చేయటం మొదలు పెడితే ఆ ప్రయత్నం ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరగాలి అంటే తప్పకుండా వ్యాపారం అన్నది కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ రాహు వచ్చేసి ఇక్కడ నేను ఒక విషయం చెప్తానమ్మా. 48 రోజులు విజయవాడలో ఉన్నట్లయితే దుర్గాదేవి గుడిలో ఆలయంలో, అంటే ఆలయం బయట చెట్టు ఉంది కదా, వేప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఈ నిమ్మకాయ దీపాన్ని రాహుకాల సమయంలో క్రమం తప్పకుండా ఒక 48 రోజుల పాటు పెట్టమన్నది. ఎందుకంటే రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి. ఆ రాహు అష్టమంలో యోగ కారకుడుగా కావాలంటే రాహు దుర్గాధీనుడై ఉంటాడు. అందులో కూడా కుజుడు కూడా అక్కడే ఉన్నందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ కుజునికి అధిదేవతగా ఉంటుందన్నమాట. కాబట్టి దుర్గ గుడిలోనే అవి రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ స్థానంలో చేయటం ద్వారా తప్పక మంచి ప్రయోజనం ఉండేదానికి అవకాశం. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అనిత గారు. నమస్కారం అండి అనిత గారు. నమస్కారం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? అది మన్నయ్య గారి అబ్బాయి గురించి తెలుసుకోవాలి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 30. అక్టోబర్ 30. 89. మరొకసారి చెప్పండి సంవత్సరం. 89. 89.
పుట్టిన టైం చెప్పండి ఇప్పుడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో పుట్టాడు మేడం. అంటే కరెక్ట్ ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, నమస్కారం గురువు గారు. చెప్పండి. గురువు గారు, ఈ అబ్బాయి కనిపించట్లేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు ఉన్నాడా లేడా, ఎప్పుడు వస్తాడు ఉంటే? నేను పేరమ్మా? పేరు ఈ అబ్బాయి పేరు అంకిరెడ్డి. ఈ అబ్బాయిది లగ్నం వచ్చేసి తులా లగ్నం, తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. ఇక్కడ జన్మజాతక రీత్యా ఇప్పుడు శని మహాదశ జరుగుతుందమ్మా. అందులో 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నది. ఇతని జాతక రీత్యా ఉన్నాడు, ఎక్కడికి ఏం వెళ్ళిపోలేదు, ఆయుష్ బ్రహ్మాండంగా ఉంది, అందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఉన్నాడు, ఇతను ఉండకుండా ఏం లేడు. అయితే ఇంటికి వస్తాడా అంటే ఇతని యొక్క జన్మజాతకంలో కర్మబంధం అనేటువంటిది ఉన్నదందువలన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వదిలేసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కాబట్టి అది వెళ్ళి వచ్చేదానికి అవకాశం ఉన్నది, కానీ తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇంటికి రావడం అంటూ జరగదు. కానీ ఉన్నాడు, ఉండటానికి మాత్రం ఉన్నాడు. కాకపోతే తెలుస్తుంది అతను ఎక్కడ ఉన్నాడు ఏంది, అతని యొక్క క్షేమ సమాచారం కూడా తెలుస్తుంది. కానీ ఇంకా టైం పడుతుంది, 2019 వరకు టైం పడుతుంది. కానీ ఉన్నాడు, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఆయుష్ స్థానం చాలా అద్భుతంగా. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. కర్నూలు నుంచి వసంతకుమారి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. అమ్మాయిది పెళ్లి గురించి అడగాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/5/1997. 1 ఎన్ని గంటలకి? 10:50 అండి. ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. ఏ ఊర్లో పుట్టిందమ్మా? కర్నూలు అండి. కర్నూలు. ఒక్క నిమిషం. మీ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో కుజకేతువులు, 2వ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో, 6వ ఇంట్లో చంద్రుడు నీచంలో, 7వ రాహువు, 8వ శని, 10వ ఇంట్లో బుధుడు నీచంలో, ఏకాదశంలో రవి, 12వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ 2 గ్రహాలు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. కానీ 7వ రాహువు మిథున లగ్నానికి 7మంలో రాహువు, అందులో కూడా ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో దోషంలో ఉందమ్మా ఇక్కడ. కాబట్టి ఇది కొంచెం ఒకసారి కేతు మహాదశలో రాహువే జరుగుతూ ఉన్నది. వివాహానికి ఇంకా సమయం ఉన్నదమ్మా. నెక్స్ట్ మేలో అంటే 2017 మే తర్వాత మీరు వివాహ ప్రయత్నం చేయండి. గురువు ఏకాదశంలో ఉండంగానే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు దశమంలో ఉన్న గురు రాహువుల యొక్క కలయిక ఉంది గోచార రీత్యా. గురువు రేపు ఆగస్టు 11కి కన్యారాశి ప్రవేశం జరిగిన తర్వాత మే తర్వాత ప్రయత్నం చేయండి. అది గురువు ఉండంగానే చేయండి, అది ఏకాదశంలో ఉండంగానే చేయండి. అంతర్దశ వస్తుంది. కాబట్టి ఈ లోపుగా రాహుకేతులకు ఒకసారి ఈ పూజ నిర్వహించుకోవటం చాలా మంచిది. కాలుసంత జాతక వివరాలు అలాగే జాతక సమస్యల పరిష్కార మార్గాలు వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.